నేను ఈరోజు ఏ పొలిటికల్ పార్టీ కోసం మాట్లాడడానికి రాలేదు, ఎవరిని సపోర్ట్ చేయడానికి అలాగే ఎవరిని అపోజ్ చేయడానికి కూడా రాలేదు. నేను ఒక స్టూడెంట్ తరపున మాట్లాడడానికి వచ్చాను. లక్షలాది మంది స్టూడెంట్స్ ఒక్క ఎగ్జామ్ కోసం కొన్ని ఇయర్స్ కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ఒక్క డ్రీమ్ కోసం వాళ్ళ హ్యాపీనెస్, బర్త్డే పార్టీస్, ఫెస్టివల్స్, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడము, సోషల్ మీడియా అన్నిటినీ అవాయిడ్ చేస్తారు. వాళ్ళకుండే ఒకే ఒక్క డ్రీమ్ డాక్టర్ అవ్వాలని. పేరెంట్స్ వాళ్ళ పిల్లల డ్రీమ్స్ కోసం వాళ్ళ కష్టార్జితం మొత్తాన్ని పెట్టేస్తారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. లోన్స్ తీసుకుంటారు, అప్పులు చేస్తారు. వాళ్ళకుండే ఒకే ఒక్క ఆలోచన, నా కూతురు లేదా నా కొడుకు అనుకున్నది సాధించాలి అని. స్టూడెంట్ రోజుకి 12 to 16 hours కష్టపడుతూ ఉంటాడు. ఇంత కష్టపడి ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసి ఫైనల్లీ ఎగ్జామ్ రాసి వస్తే, కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వినబడే ఒకే ఒక్క మాట, పేపర్ లీక్. ఒక్కసారి ఆ స్టూడెంట్ ప్లేస్లో ఉండి ఆలోచించండి. వాళ్ళ కష్టం మొత్తం వృధా అయిపోయినట్టేనా? నిజాయితీగా చదివే వాళ్ళకి జరిగేది ఇదేనా? దాని తర్వాత వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలరా? ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ రోడ్ మీదకి వచ్చారు. ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ కావాలని, సేఫ్ ఫ్యూచర్ కావాలని, వాళ్ళకి ఒక ఫేర్ సిస్టమ్ కావాలి, ప్రొటెస్ట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ప్రొటెస్ట్లో పోలీసులు స్టూడెంట్స్ మీద ఛార్జ్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ని రక్తాలు వచ్చేలా కొట్టారు. ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది, సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. జస్టిస్ కోసం ఫైట్ చేసిన స్టూడెంట్స్కి దక్కింది ఇది. ఈ ఇష్యూ మీద యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా అంటున్నారు. కొందరు ఆయన్ని టెర్రరిస్ట్ అని కూడా అంటున్నారు. ఆయన ఏంటి అన్నది పక్కన పెడితే, ఆయన ఆ ప్రొటెస్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటి అనేది కదా మనం చూడాలి. క్వశ్చన్ అడిగేది ఎవరా అనేది కాదు ఇంపార్టెంట్, ఆ క్వశ్చన్ ఏంటి అనేది కదా మనం చూడాల్సింది. సినిమాలు రిలీజ్ అయితే ఈ సెలబ్రిటీస్ మన మధ్యలోకి వస్తారు, ప్రమోషన్స్ చేస్తారు, మన మీద లవ్ చూపిస్తారు, మన టైం అడుగుతారు. ఒక్క సెలబ్రిటీ కూడా, ఒక్క ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ కూడా ఎవరు వాళ్ళ వాయిస్ రేస్ చేసిందే లేదు. అలాంటి వాళ్ళు వాయిస్ రేస్ చేస్తే స్టూడెంట్కి ఒక హోప్, ఒక సపోర్ట్ లభిస్తుంది కదా. వీడియో చూస్తున్న ప్రతి స్టూడెంట్కి నా రిక్వెస్ట్ ఒకటి, ప్లీజ్ డోంట్ బీ సైలెంట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీది కాకపోవచ్చు, కానీ డాక్టర్ అవ్వాలి అనుకుని ఎన్నో కలలు కానీ ఎన్నో రాత్రులు కష్టపడిన స్టూడెంట్స్ కోసం అయినా సరే ప్లీజ్ మీ వాయిస్ రేస్ చేయండి. కోపంతోనో ద్వేషంతోనో కాదు, నిజం కోసం, న్యాయం కోసం రేస్ చేయండి. మన ఫ్యూచర్ కోసం క్వశ్చన్ చేయడం మన హక్కు, అకౌంటబిలిటీ కోరడం మన హక్కు. ఒకరికొకరు కలిసి సపోర్ట్ చేసుకుందాం. కనీసం మన ఫ్యూచర్ జనరేషన్స్కి అయినా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా చూసుకుందాం. మన ఒక్క స్టూడెంట్ వాయిస్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు, కానీ మన లక్షలాది మంది స్టూడెంట్స్ వాయిస్ కలిసి రేస్ చేస్తే ఎవ్వరూ ఇగ్నోర్ చేయలేరు. ఒక్కసారి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న స్టూడెంట్స్ ప్లేస్లో ఉండి ఆలోచించండి.